30 days 30 మూవీ ఛాలెంజ్ డే 9 అండ్ ఇవాళ మన మూవీ రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ ఛత్రపతి. ఇది సెప్టెంబర్ 2005 అయితే రిలీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 years. బడ్జెట్ 12 crores అండ్ కలెక్షన్ వచ్చేసి అరౌండ్ 20-25 crores అనమాట. మూవీ ఒకటి బ్లాక్ బస్టర్ అనమాట. సో ఛత్రపతి అనగానే మనకు గుర్తొచ్చేది ఆ ఇంటర్వెల్ ముందు పడే డైలాగ్, కోట శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇచ్చే డైలాగ్. అది ఏది అంటే మీకు డైలాగ్ వస్తే నాతో పాటు కలిసి చెప్పండి డైలాగు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టుకోసం పోర్టుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోర్టెక్కుతాయి అని చెప్పి ఏళ్ళు చూపిస్తాడు. అది కదా సీన్ అంటే. పోతున్నట్టే పోతాడు, ఆ వెనుక తిరిగి చెప్పిందా వచ్చే అయ్యే వేరు. అప్పటి చెప్పిన డైలాగ్ ఒకటి, దాని తర్వాత చెప్పే డైలాగ్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. దాంట్లో సినిమా వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది సినిమా. అటు ఫన్, ఇటు ఎంటర్టైన్మెంట్, వార్నింగ్స్ అండ్ ప్రభాస్ కట్అవుట్ కి పర్ఫెక్ట్ సినిమా. ఆ టైంలో ప్రభాస్ అవుట్ ఫిట్స్ కూడా మెడల శంఖము, ప్రభాస్ లుక్స్ వేరే లెవెల్. ఎంట్రీ కూడా మన ప్రభాస్ డార్లింగ్ సురతో ఫైటింగ్ చేసుకుంటూ వస్తాడు కదా, నాకు తెలుసురా వాడు బాడీ బాక్స్ ఆఫీస్ అని, అదే అనమాట. సో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ. అప్పట్లోనే ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఎలా ఉంటుండే. అప్పట్లో అంటే 12 crores బడ్జెట్ కి 20 crores అంటే తక్కువనే, అంటే అప్పట్లో కంపేర్ చేసుకుంటే కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. అదే కనుక మూవీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటేనా ఆ బడ్జెట్ తో దగ్గర 500-600 కోట్లు కలెక్ట్ చేసే ఉంటుంది మూవీ. సో అది వాటి మన నెక్స్ట్ మూవీ ఏంటో తెలియాలంటే స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటా.